హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇన్ని రోజుల నుంచి దుర్గా మ్యారేజ్ ఉంది, వీడియోలు తీస్తాను, అప్లోడ్ చేస్తాను అని చెప్తున్నాను కదా. దుర్గంటే తినకే డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున మ్యారేజ్ అయింది. 21st మెహందీ, 22nd పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి కూతురు అంటేనే చేతుల నిండా గోరింటా పెట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. దాన్నే ఆంటీ గారు ఫంక్షన్ కింద చేయాలి అనుకున్నారు. గోరింటాకు పెట్టడానికి 2 అమ్మాయిలు అయితే వస్తా అన్నారండి. అందులో ఒకళ్ళే వచ్చారు. ఈ లోపల ఫంక్షన్ లేట్ అయిపోద్దని నన్ను పెట్టమంటే నేను ట్రై చేస్తున్నానండి. నాకైతే డిజైన్స్ అవి సరిగ్గా రావు. దుర్గే అంది, పర్వాలేదక్క, ఎలా పెట్టినా పర్వాలేదండి, అందుకే పెడుతున్నాను. ప్రతి అమ్మాయి అనుకుంటుంది కదండి, ఇలా నాకు అన్ని ఫంక్షన్లో బాగా జరగాలని. అనుకున్నట్టుగా దుర్గ చాలా లక్కీ, తనకు అన్ని ఫంక్షన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ రోజైతే ఇలా వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకుని వాళ్ళకు కూడా గోరింటాకులు అవి పెట్టించారండి. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇంకో ఈ అమ్మాయి ఆంటీ గారు మనవరాలు అనమాట, అంటే వేణు వాళ్ళ అమ్మాయి. తన పేరు సాయిష. వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళి డ్రింక్ బాటిల్ అయితే ఓపెన్ చేయమని అడుగుతుంది. సాయిషను జాశ్విత ఇద్దరు ఫ్రెండ్స్. మీకు ఇప్పటి వరకు ఆంటీ గారిని అయితే సరిగ్గా చూపించడం కుదరలేదు కదండి. నేను నెక్స్ట్ హల్దీ వీడియోలో అయితే ఆంటీ గారిని ఖచ్చితంగా చూపిస్తాను. ఆంటీ గారికి 2 అమ్మాయిలు, వేణు, దుర్గ. వేణునేమో కర్ణాటక ఇచ్చారండి, వాళ్ళ హస్బెండ్ ఏమో బెంగళూరులో జాబ్ చేస్తారు. ఈ వీడియో తీస్తుంది అయితే వేణునే. వేణు, దుర్గ కూడా ఇద్దరు చాలా మంచి అమ్మాయిలండి. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు వీళ్ళు ధ్రువంత్ ద్వారానే మాకు బాగా పరిచయం అయ్యారండి. ధ్రువంత్ బాగా చిన్నప్పుడు వేణు, దుర్గ ఆడిపించేవారు. అందుకని ధ్రువంత్కి చాలా అలవాటు. వాడి ద్వారానే మాకు కూడా బాగా అలవాటైపోయారు. ఆంటీ గారు మేము ఇంట్లో మనుషుల్లాగే ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా మేము ఉంటాం. మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళు కంపల్సరీ ఉంటారండి. దుర్గకేమో అమ్మాయి పెడుతుంది కదండి, మిగిలిన వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంచెం మందికి కోన్ పెడతాం వచ్చుంటే వాళ్ళు పెడుతున్నాము. నేను కూడా కొంచెం మందికి అయితే పెట్టాను. ఫైనల్గా అయితే అందరూ పెట్టించేసుకున్నారండి. లాస్ట్లో కొంచెం మంది మిగిలిపోయారు, వాళ్ళే పెట్టించుకుంటున్నారు. నేను కూడా లాస్ట్లోనే పెట్టించుకున్నాను. వీళ్ళందరూ ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఆంటీ గారు వాళ్ళ అమ్మగారిది కప్పువరం. వీళ్ళందరూ కప్పువరం నుంచి వచ్చారు. ఈ పింక్ శారీ కట్టుకున్నారు కదా, ఆవిడ ఆంటీ గారు వాళ్ళ తమ్ముడు గారు వైఫ్. ఇందులో రాయవరం వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ వెనకాల డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు భాగ్య. ఇంకా మిగిలిన వాళ్ళు అయితే నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ ధ్రువంత్ వీడియో తీస్తున్నాడండి. ఆంటీ గారు వాళ్ళ మరదల గారు దుర్గతో చెప్తున్నారనమాట హాయ్ చెప్పమని. దుర్గ మీకు హాయ్ చెప్తుంది, చూసారు కదండి. దుర్గాది మెహందీ డ్రెస్ వాల్పిల్ షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడే క్లాత్ తీపించుకుని తనకు నచ్చినట్టుగా కోటు మోడల్లో అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేయించుకుంది. హల్దీ డ్రెస్ కూడా ఎల్లో కాంబినేషన్లో అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేయించుకుంది. మిగిలిన పెళ్ళి పొట్టు చీరలు అన్నీ కూడా రాజమండ్రిలో అయితే షాపింగ్ చేశారు. మీకు ఇంతవరకు వేణుని సరిగ్గా చూపించలేదు కదా. సాయిష దగ్గర డ్రెస్ వేసుకుని ఉంచింది కదా, తనే వేణు. సాయిష వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నుంచింది. వేణు పక్కన వాళ్ళ అత్తయ్య గారు నుంచున్నారు. గోరింటాకు పెట్టడానికి బయట నుంచి వచ్చారు కదండి, వాళ్ళు బై హ్యాండ్ ఎంత అని తీసుకుంటారు. 2 హ్యాండ్స్కి పెట్టించుకుంటే ఎంతని ప్రైస్ చేస్తారండి. వాళ్ళైతే కొంచెం మంది పెట్టారండి. వాళ్ళు పెడతామేమో ఫుల్గా పెట్టారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మేమే ఫాస్ట్గా అయితే పెట్టేస్తాం. హల్దీ ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఆడవాళ్ళు కూడా ఈ గోరింటాకు అంటే ఇష్టపడతారు కదా, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్లో అయితే మేము 4 మిగిలిపోయామండి. నేను, చిన్నాంటీ గారు, మొన్న పటికి బెల్లం తూకం వేయించారు కదండి బాబుకి, వాళ్ళ అమ్మ జ్యోతి, ఇంకా వెంకటలక్ష్మి గారు. మాకు కూడా ఫోటోగ్రాఫర్ ఇలా ఫోటో తీస్తా అన్నారండి. ఇంకా ఫైనల్గా మేము 4 మిగిలిపోయామని చెప్పి జోకేసుకుంటుంటే దానికే అందరూ నవ్వుకుంటున్నారు. ఇదే అండి ఈరోజు మెహందీ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పెళ్లి కూతురు వ్లాగ్లో కలుద్దాం.